మీ పేరమ్మా? నా పేరు పి కవిత. ఏం చేస్తారు? నేను షాప్ ఉంది, కిరాణా షాప్. అమ్మ, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడ నుండి అన్ని ఆడవాళ్ళకు ఫ్రీ 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 అని చెప్తున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? పెద్దవాళ్ళకి లేకున్నా సరే కానీ స్టూడెంట్స్కి మాత్రము ఫ్రీగా ఇస్తే బాగుంటుంది. ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకు కొంచెము మంచిగా ఇంకా ఇప్పుడున్న దానికన్నా పెంచితే బాగుంటుంది చెప్పడం. కానీ చాలామంది ప్రైవేట్లో చదువుకుంటున్నారు, గవర్నమెంట్ అనేసరికి వెళ్ళట్లేరు. వాళ్ళకు కూడా ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేయాలి అని మేము అనుకుంటున్నాము. అసలు ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది రైట్ అంటారా? రైట్ అంటే నాకైతే రైట్ అని అనిపించడం లేదు. ఇంతకుముందు ఎలా చేశారో అలానే ఇప్పుడు అన్నీ మా మీదనే కదా, మళ్ళీ తీసి మా మీదనే వేస్తారు. ఇప్పుడు కందిపప్పు సుమారుగా ఇంతకుముందు 120-125కి వచ్చేది, ఇప్పుడు 200 వచ్చింది. ఎలా తినాలి? మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, కొంచెం హై క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రతి ఒక్కరికి టికెట్ లేదని ఒకరొకరు లేడీస్ కొట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు పడి ఫ్రీ బస్ అనేసరికి. ఇగో ఇప్పుడు మళ్ళీ అదేదో గ్యాస్ డబ్బులు పడడం, అదేదో సీదా 500 చేస్తే మాకు కూడా బాగుంటుంది కదా. ఇట్లా లైన్లు నిలబడి ఈ ఒక రోజంతా పని చేసుకునే వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్లు ఉంటారు, ఖాళీగా ఉండే వాళ్ళు ఎంతోమంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా ఆలోచించాలి కదా. ఇట్లా నిలబడాలంటే ఎవరు నిలబడతారు? మేము ఇప్పుడు గ్యాస్ కోసం అని వచ్చాము. 500 రూపాయలకు గ్యాస్ ఇస్తామని అంటే సరే అని ఇంకా మేము నిలబడ్డాము. మళ్ళీ ఈ ఆధార్ కార్డు తంబేయడము దానికోసమని నిలబడ్డాము. ఇప్పుడు పూర్తిగా సెంటర్లోకి వెళ్తే మాత్రం మాకు తెలియదు. రావాలి అని చెప్తే మేము లైన్లో నిలబడ్డాము అన్ని గ్రూప్స్ పట్టుకొని. అందరికీ ఉంటుంది కదా డబ్బు మీద, రావాలి తీసుకోవాలి. 500 అంటే మాకు ఇంతకుముందు 1400 కూడా మేము తీసుకున్న రోజులు ఉన్నాయి. మళ్ళీ అతని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకు 50 రూపీస్ ఛార్జెస్ అని, ఇవన్నీ మేము ముందుకు సాగుతూ ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మహాలక్ష్మి అని అన్నాడు, మళ్ళీ అది ఐటీఆర్ చేసే వాళ్ళకి రాదు, మామూలుగా గృహిణి వాళ్ళకి మొత్తం చెక్ చేసి వేయడము. ఉన్న వాళ్ళకే డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి, లేని వాళ్ళకి అసలే ఏం లేదు. వాళ్ళ పరిస్థితి కూడా మొత్తం మంచిగా చూడాలి కదా. చూసి ఇంతకుముందు గవర్నమెంట్ కూడా కొన్ని కరెక్ట్ చేశారు కేసీఆర్ కూడా, కానీ కొంచెం అతని దగ్గర కూడా రాంగ్ జరిగింది. ఉన్న వాళ్ళకే ఇవ్వడము, మొత్తం లేని వాళ్ళకి చూడకపోవడం. చాలామంది ఇప్పుడు మాకు రాలేదని ప్రతి ఒక్కరు ఎవరి నోట్లో చూసినా కూడా అదే పదం వెళ్తుంది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కానీ ఇంకా మరి ఆ సార్ గారు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు మమ్మల్ని ఇలా నిలబడ్డాం. కేసీఆర్ ప్రభుత్వంలో మేము ఇలా నిలబడలేము, అసలు టక్ వెళ్ళిపోయినాం. పట్టించుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఇక్కడ. ఇప్పుడు ఒకరు వచ్చి దూసుకెళ్తే మేము ఇంకా 2 గంటలైనా కూడా ఇక్కడ నిలబడాలి. ఈ గ్యాస్ 500 కోసమని మేము ఇక్కడ నిలబడాలి. చాలా ఇబ్బంది. ఇప్పుడైతే నాకు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే నాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఏమాత్రం రైట్స్ లేవు. అట్లా ఇంతకుముందన్న ఇంకా కొద్దిగా ఎలానో అలా తోసుకెళ్ళడం అట్లా కొంచెం మంచిగానే అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇది ప్రతిదానికి లేడీస్కు అని చెప్పడం చేయడము, అతను కూడా లేడీస్కి అది ఇది అన్నాడు కానీ ఎవరికి ఏం చేయలేదు. ఆ చేసిన వాళ్ళకే మళ్ళీ అన్నీ వచ్చినాయి. అది బీసీలకు 1,00,000 రూపాయలు రావడం అని అవన్నీ చేసిండు. మేము కూడా బీసీఏ, నేను కూడా అప్లై చేస్తున్నా, నాకు కూడా రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మాకైతే ఏం రాలేదు.